హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇదొక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అసలు మీ పర్సన్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారా, ఆర్ ఎనీ నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. జస్టిస్, క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులా రాశి అండ్ మేష రాశి. టవర్ కార్డ్, ఓకే, టవర్ మూమెంట్. టవర్ followed by 5 of wands, 2 of wands, 4 of swords and queen of cups. Okay, behind the deck, strength and hierophant, long term high level commitment and strength card. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు. ఓకే, సో తన ఫైనాన్షియల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ మనకి ఇక్కడ తెలుస్తుంది ఏంటి అని అంటే, మీతో రిలేషన్లో ఉన్నారు, కమ్యూనికేషన్లో కూడా ఉన్నారు. అండ్ కానీ మీతో ఉన్న రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ నేను చెప్పేది. ఎందుకు అని అంటే, మీరు ఇక్కడ ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ మీరు, అండ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్. మీతో కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ ఈక్వల్ ఉండరు, అంటే కంపాటబిలిటీ లేదు. ఫైనాన్షియల్ విషయంలో చూస్తే కంపాటబిలిటీ లేదు ఇద్దరికి. ఓకే, సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే లోపు తను చాలా డెవలప్ అయిపోవాలి. ఫైనాన్షియల్లీ అబండెన్స్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ అనేది వచ్చేయాలి. ఆ స్టెబిలిటీ కోసం నేను ఎంతైనా కష్టపడాలి. ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ మీతో రిలేషన్ కట్ చేసుకుంటారా అంటే అది కూడా లేదు. బట్ ప్రజెంట్ ఒక రిలేషన్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. సో మీతో రిలేషన్ని వదులుకోవాలని కూడా మీ పర్సన్కి లేదు. బట్ ఫైనాన్షియల్ కండిషన్స్ చూస్తే మీరు ఒక 10 or 20% ఎక్కువ మీ పర్సన్ కంటే. ఓకే, సో అది కూడా మీ పర్సన్కి వద్దు. ఈక్వల్ ఉండాలి స్టేటస్లో అని తను చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు. ఓకే, చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఓకే, సో బట్ మీరు ఇక్కడ ఈ రిలేషన్ని వదులుకోవాలని మీకు లేదు అండ్ మీ పర్సన్కి లేదు. చాలా స్టిక్ అయి ఉన్నారు ఇద్దరు కూడా ఈ రిలేషన్కి. బట్ మెయిన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు ఇక్కడ అంటే మనీ, ఫైనాన్సెస్ మీద ఉంది గోల్. ఏంటి మీ పర్సన్ అంటే ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవడం, మీతో లెవెల్ అవ్వాలి. ఓకే, మీతో ఈక్వల్ అనిపించుకోవాలి. అది మీ పర్సన్కి కావాల్సింది. ఇక్కడ షుగర్ కోటింగ్ వర్డ్స్ లేదు ఇవాళ మన రీడింగ్లో. ఓకే, సో నైట్ ఆఫ్ సోర్డ్స్ మనకి ఇక్కడ మళ్ళీ అదే చూపిస్తుంది.
సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఫాస్ట్ థింకింగ్ అయితే ఉంది. సో ఈ ఫైనాన్షియల్ కండిషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో మీకు గ్రీన్ సిగ్నల్ చూపిస్తారనమాట. అంటే మీరు ఒకవేళ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే మ్యారేజ్కి ఓకే చెప్తారు అప్పుడు. ఓకే, ఇప్పుడు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ క్లియర్ బౌండరీస్లో ఉన్నారు మీరిద్దరు కూడా. ఓకే, ఇద్దరు బౌండరీస్ పెట్టుకొని కూర్చున్నారు. అండ్ 7 ఆఫ్ సోర్డ్స్ ఇన్ రివర్స్, కమింగ్ క్లీన్. ఓకే, సో మీ దగ్గరికి ఒక క్లీన్ స్లేట్ లాగా రావాలని చూస్తున్నారు మీ పర్సన్. అంటే పాత విషయాలు మర్చిపోయి తన ఓల్డ్ లైఫ్, ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో అదంతా కంప్లీట్గా చేంజ్ చేసుకుని ఒక న్యూ పర్సన్ లాగా మీ ముందుకు రావాలి అని ఉంది మీ పర్సన్కి. ఓకే, సో సో వాటి కోసం, ఆ స్టెబిలిటీ కోసం ఎంతైనా కష్టపడుతున్నారు అనమాట. ఓకే, మనకన్నీ ఈరోజు బ్రైట్ ఎనర్జీస్ వస్తున్నాయి. సన్ కార్డ్, ఒక హ్యాపీ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు మీతో. మిమ్మల్ని కూడా ఒక సన్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ డిస్కవరీ, పేజ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ న్యూస్ అండ్ మెసేజెస్ ఏవో రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి. ఒకవేళ మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేయట్లేదు అనుకోండి, మళ్ళీ కమ్యూనికేషన్ రావచ్చు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అబెండెన్స్, అథారిటీ, వెల్త్, బిజినెస్, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయి మీకు. సో అందుకే దీంతో పాటు ఈక్వల్గా ఎన్ని క్వాలిటీస్ ఉన్న మీతో ఒక సోల్మేట్ ఆర్ ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండాలనంటే అట్లీస్ట్ మీకున్న క్వాలిటీస్లో అట్లీస్ట్ 5% అన్నా ఉండాలి. సో లేదు 0 అనుకోండి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ మధ్య గొడవలు రావచ్చు అని మీ పర్సన్ నమ్మకం. సో అందుకే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, ఎలోన్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, మ్యారేజ్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు. బట్ ఆ ఓల్డ్ రిలేషన్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఒక రిలేషన్ కనెక్ట్ అయి ఉన్నారు, ఆ రిలేషన్ కంప్లీట్గా కట్ చేసుకొని మీతోనే ఫ్యూచర్ చూడాలని చూస్తున్నారు మీ పర్సన్. ఎస్, ఒక రిలేషన్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. అండ్ అగైన్ 5 ఆఫ్ వాండ్స్, డిబేట్స్ అయితే నడుస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీలో. టెన్షన్స్ ఉన్నాయి రిగార్డింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ ఓల్డ్ రిలేషన్. అండ్ మల్టిపుల్ ప్రయారిటీస్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి. ఇక్కడ ఫైనాన్సెస్ అని కొన్ని క్లియర్ చేయాల్సిన బిల్స్, లోన్స్ ఇవన్నీ కూడా చాలా అయితే ఉన్నాయి. సో అవన్నీ క్లియర్ అయితే కానీ తన ఫ్యూచర్ కోసం తను ఆలోచించే స్టేజ్లో లేరు. ఓకే, అగైన్ 8 ఆఫ్ సోర్డ్స్, రెస్ట్రిక్షన్స్ మెంటాలిటీ, విక్టిమ్ మెంటాలిటీ ఉంది మీ పర్సన్కి. అండ్ ఫీలింగ్ ఐసోలేటెడ్. మూన్ కార్డ్, మిస్టరీస్ ఉన్నాయి, అవన్నీ ఇంకా మీకు రివీల్ చేయలేదు. అండ్ చేస్తారు అవి కూడా త్వరలో. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్, డిఫికల్ట్ డెసిషన్స్ ఇవి మీ పర్సన్ తీసుకునేది. ఎందుకంటే ఆ పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్కి, అది కట్ చేసుకోవాలి, దాని నుండి ఆ రిలేషన్ నుండి బయటపడాలి. అండ్ అదే టైంలో ఈ ఫైనాన్సెస్ అన్నీ క్లియర్ చేయాలి. ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్ అని అనిపించుకోవాలి. ఒక అబండెంట్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్ అని అనిపించుకోవాలి మీలాగా అని మీ పర్సన్కి కూడా చాలా ఇదిగా ఉంది. సో వాటి కోసం, ఆ స్టేటస్ కోసం చాలా కష్టపడుతున్నారు. ఓకే, సో డిఫికల్ట్ డెసిషన్స్ అయితే ఏంటి ఇక్కడ అని అంటే, మీతో ఫ్యూచర్ చూడాలి అని అంటే ముందు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి, తన స్టేటస్ పెంచుకోవాలి, అప్పుడే మేము ముందుకు రావాలి అనేది మీ పర్సన్ గోల్ అనమాట, టార్గెట్. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు అండ్ మ్యారేజ్ చూస్తున్నారు మీతో, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ చూస్తున్నారు. బట్ ఇది ఇప్పుడే జరుగుతుందా అని అంటే ఇప్పుడప్పుడే జరగదు. అందుకే నేను మన ప్రతి రీడింగ్స్లో చెప్తున్నాను, చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. అరౌండ్ 1 year పట్టచ్చు. మీరిద్దరూ కలిసే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు. బట్ ఒక మ్యారీడ్ లైఫ్ చూడాలి ఇద్దరూ కలిసి అని అంటే 1 year పట్టచ్చు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఎస్,